గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల కార్పొరేషన్ 2025 సంవత్సరానికి గాను సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను 22వ తారీఖున రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే నేను కొద్దిగా సిక్ అయి ఉండడం వల్ల ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఆ ఇన్సిడెంట్లో కొద్దిగా గాయపడడం వల్ల వాటి వివరాలు నేను పూర్తిగా తెలియజేయలేదు. ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని మాత్రమే మీకు అందించాను. ఆ వీడియోలు చూసినటువంటి చాలామంది మిత్రులు కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. వారి డౌట్స్ను క్లియర్ చేయడానికే ఈరోజు మీకు ఈ వీడియోను చేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానివ్వండి, వికలాంగులకు సంబంధించిన, వితంతువులకు సంబంధించిన, ఒంటరి మహిళలకు సంబంధించిన, వృద్ధులకు సంబంధించిన, పేదలకు సంబంధించినటువంటి ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్కు సంబంధించిన, సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను వెంటనే ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ సబ్సిడీ రుణాలు అనేవి ప్రతి సంవత్సరం కూడా మనకు రెండు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా వికలాంగులకు ఇవ్వడానికి నోటిఫికేషన్లు రావడం అనేది జరుగుతుంది. ఈ 2025 సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ తెలంగాణలో వచ్చింది. ఈ సంవత్సరం తెలంగాణలో మాత్రము నాకు తెలిసినంత వరకు ఈ సబ్సిడీ రుణాలను కుదించడం అనేది జరిగింది. గతంలో ఈ సబ్సిడీ రుణాల్లో మొదటగా 50,000 రూపాయలను ఫ్రీగా ఇచ్చేవారు. అంటే బ్యాంకుతో సంబంధం లేకుండా, బ్యాంక్ లింకేజీతో సంబంధం లేకుండా వికలాంగులు ఉపాధి అవకాశాలను కల్పించుకోవడానికి 50,000 రూపాయలను ఫ్రీగా ఇచ్చేవారు. ఈ 50,000 రూపాయల ఫ్రీ రుణాలతో పాటుగా మనకు ఈ 50,000 రూపాయలను ఫ్రీ అంటారు, రుణాలు అన్నారు. ఆ తర్వాత ఇక్కడ 1,00,000 నుంచి 5,00,000 రూపాయల వరకు సబ్సిడీ రుణాలను కూడా ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రము ఈ సబ్సిడీని ఇవ్వడం లేదని తెలుస్తుంది. కేవలం ఇక్కడ 50,000 రూపాయలు వికలాంగులకు ఫ్రీగా ఇవ్వనున్నట్లు మనకు సమాచారం అనేది వస్తుంది. ఈ 50,000 రూపాయల రుణాల కోసము, అంటే ఈ రుణాలు కాదు, 50,000 రూపాయలు ఫ్రీగా ఇచ్చే వాటి కోసము తెలంగాణలోని అన్ని జిల్లాల వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని జిల్లాల నుంచే ప్రకటనలు రావడం అనేది జరిగింది, ఇంకా కొన్ని జిల్లాల నుంచి రాలేదు. అన్ని జిల్లాల DWOలు ప్రకటనలు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మిత్రులకు వచ్చే డౌట్స్ ఏంటి అంటే, సార్ ఈ 50,000 రూపాయలు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అన్న సందేహం అనేది ఉంటుంది. ఆ తర్వాత డిజబిలిటీ ఎంత ఉండాలి, వయసు ఎంత ఉండాలి, ఆ తర్వాత ఈ 50,000 రూపాయల రుణం తీసుకుంటే ఉద్యోగ అవకాశాలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా, పెన్షన్లకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా, పెన్షన్లు వచ్చేవారు ఈ 50,000 రూపాయల కోసము దరఖాస్తు చేసుకోవచ్చా, ఈ 50,000 రూపాయలు వచ్చినట్లయితే పెన్షన్లు కట్ అవుతాయా, వస్తాయా అన్న డౌట్స్ అనేవి చాలామందికి ఉన్నాయి. అయితే ఈ డౌట్స్కి ఈరోజు మీకు ఒక క్లియరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ 50,000 సబ్సిడీ రుణాల కోసము మీకు తెలియజేసేది ఏంటి అంటే, ఈ నెల 23వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పటి వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు అంటే ఫిబ్రవరి 2వ తారీఖు వరకు ఈ దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. మేబీ ఈ డేట్ను ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 2 తర్వాత కొద్దిగా పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పొడిగించినట్టయితే మీరు ఫిబ్రవరి 2వ తారీఖు వరకే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఇక్కడ TGOBMMS అనే వెబ్సైట్లో ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న దాని గురించి ఒక వీడియోలో మీకు వివరించాను. ఆ వీడియో చూడని వారు ఎవరైతే ఉంటే ఆ వీడియోను చూసి ఎలా దరఖాస్తు చేసుకోవాలో మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి అంటే, అందరికీ ఇస్తారా, ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అన్న విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ 50,000 రూపాయలు పొందాలి అంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మాన్యువల్ సర్టిఫికేట్ కలిగి ఉన్నటువంటి వారికి ఈ 50,000 రూపాయల రుణం అనేది ఇవ్వరు. వికలాంగుల సదరం ధృవీకరణ, ఐడెంటిఫికేషన్ వికలాంగుల సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. అయితే ఈ సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి అంటే
ఇక్కడ అన్ని విభాగాల వారికి, అన్ని కేటగిరీల వారికి 40% ఉంటే సరిపోతుంది. కానీ ఈఎన్టీ వారికి, హియరింగ్ ఇంపైర్డ్ వారికి మాత్రము 51% పైగా ఈ సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది ఉండాలి. ఇక తర్వాత ఆదాయ పరిమితులు ఎంత ఉండాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో 1,50,000 లోపు సంవత్సర ఆదాయాన్ని కలిగి ఉండాలి. తర్వాత పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రము 2 లక్షల లోపు సంవత్సర ఆదాయాన్ని కలిగి ఉండాలి. దీనికి మించి ఉన్నట్టయితే వారికి ఈ 50,000 ఫ్రీ రుణాలు ఇవ్వడం అనేది జరగదు. అయితే వయసు వచ్చేసరికి 21 సంవత్సరాలు నిండి 55 సంవత్సరాల లోపు వయసు వారు మాత్రమే ఈ 50,000 రూపాయల రుణాల 50,000 రూపాయల కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ 21 సంవత్సరాలు నిండని వారు, 55 సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ 50,000 రూపాయలు ఇవ్వడం అనేది జరగదు. ఇక తర్వాత గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వికలాంగుల కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, బీసీ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి ఎలాంటి సబ్సిడీ రుణాలను పొంది ఉండకూడదు. ఇలా పొంది లేనటువంటి వారికే ఈ 50,000 రుణం అనేది వస్తుంది. ఈ 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏ డిపార్ట్మెంట్ ద్వారానైనా కానీ సబ్సిడీ రుణాలు తీసుకున్నటువంటి వారికి ఈ 50,000 రూపాయలు ఇవ్వడం అనేది జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఈ 50,000 రూపాయలు తీసుకున్నటువంటి వారికి రానున్నటువంటి 5 సంవత్సరాల వరకు ఎలాంటి సబ్సిడీ రుణాలు డిపార్ట్మెంట్ పరంగా బీసీ సబ్సిడీ రుణాలైనా, ఎస్సీ సబ్సిడీ రుణాలైనా, ఎస్టీ సబ్సిడీ రుణాలైనా కానీ వారికి అందించడం అనేది కుదరదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఒక కుటుంబంలో ఎంతమంది వికలాంగులు ఉన్నా కానీ వారికి ఒకటే యూనిట్ను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఒక యూనిట్ మంజూరు చేసినట్లయితే 5 సంవత్సరాల వరకు వారి కుటుంబంలో ఎలాంటి సబ్సిడీ లోన్లు అనేవి ఇవ్వడము జరగదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చేటువంటి 50,000 రూపాయలను తీసుకుంటే ఇక్కడ ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా అని కొంతమంది కొన్ని డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అందులో కొంతమంది అడుగుతున్నది ఏంటి అంటే సార్ ఈ 50,000 రూపాయలను తీసుకుంటే పెన్షన్ ఆగిపోతుందా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఈ 50,000 రూపాయల తీసుకుంటే మాత్రము పెన్షన్కు ఎలాంటి డోకా అనేది ఉండదు. పెన్షను ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఆదాయ పత్రము తప్పకుండా ఉండాలా సార్ అని కొంతమంది అడుగుతున్నారు. ఇందులో ఆదాయ ధృవీకరణ పత్రాన్ని మ్యాండేటరీగా అడగడం అనేది జరిగింది. ఇక తర్వాత కొంతమంది సార్ మీ సేవలో ఈ సేవలో ఈ పథకము దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని కొంతమంది అడుగుతున్నారు. వీరికి తెలియజేసేది ఏంటంటే మీ సేవలో ఈ సేవలో మీరు దరఖాస్తు చేసుకోకండి. ఇక్కడ నెట్ సెంటర్లు ఉంటాయి కదా, ప్రైవేట్ నెట్ సెంటర్లు ఉంటాయి కదా, ఈ ప్రైవేట్ నెట్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి TGOBMMSలో వికలాంగుల సబ్సిడీ రుణాల కోసము దరఖాస్తు చేసుకోవాలి అని వారికి చెప్పినట్లయితే వాళ్ళు TGOBMMS వెబ్సైట్ను ఓపెన్ చేసి అందులో పేర్కొన్నటువంటి ఈ వికలాంగుల సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి సైట్ను ఓపెన్ చేసి మీకు దరఖాస్తు చేసి ఇవ్వగలుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఈ 50,000 రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పటికే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆ తర్వాత 55 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. 21 సంవత్సరాలు నిండని వారు, 55 సంవత్సరాలు దాటిన వారు అనర్వులు అని ఇందులో చెప్పవచ్చు. ఇక తర్వాత ఈ 50,000 రూపాయలు తీసుకుంటే ఇక్కడ జాబ్స్కు ఏమైనా ఇబ్బంది అవుతుందా, జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుందా అని కొంతమంది అడుగుతారు. అయితే ఈ 50,000 రూపాయలు తీసుకున్నా కానీ మీకు జాబ్లకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. జాబ్ నోటిఫికేషన్ ఏదైనా వచ్చినా కానీ మీరు దానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జాబ్లకు ఇక్కడ మీరు పోటీ పడవచ్చు. జాబ్లకు దీనికి ఎలాంటి సంబంధం అనేది ఉండదు. ఇక తర్వాత ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ట్రూ కాపీని ఎక్కడైనా సబ్మిట్ చేయాలా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఆన్లైన్లో TGOBMMS వెబ్సైట్లో దరఖాస్తు చేసిన తర్వాత ఇక్కడ సంబంధిత ధృవపత్రాలన్నింటినీ జత చేసి జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో కానివ్వండి ఈ ట్రూ కాపీని అందజేయవలసి ఉంటుంది. తర్వాత కొంతమందికి వచ్చే డౌట్ ఏంటి అంటే సార్ ఈ 50,000 రూపాయలు
అన్ని జిల్లాల వారికి ఇస్తారా లేదా కొన్ని జిల్లాల వారికే ఇస్తారా అంటే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వారికి ఈ 50,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అందరికీ ఇవ్వరు, జిల్లాకు కొన్ని కేటాయించడం అనేది జరిగింది. ఉదాహరణకు నల్గొండ జిల్లాను తీసుకున్నట్టయితే నల్గొండ జిల్లాకు ఒక 40 యూనిట్లను కేటాయించడం అనేది జరిగింది. నల్గొండ జిల్లాలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా కానీ ఈ 40 మందిని మాత్రమే సెలెక్ట్ చేసి 40 మందికి 50,000 రూపాయలు అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు ఈ 50,000 రూపాయల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి రెస్పాండ్ అయ్యి మీ యొక్క డౌట్స్కు సమాధానాలు ఇవ్వడం అనేది జరుగుతుంది.